Hello friends, here is మన టాపిక్ arrays. First, what is an array? Array అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. Array అంటే array is a collection of elements of same type of data. That means if I అంటే మనకి ఇది సింగిల్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే ఇది స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఎన్ array ఆఫ్ ఇంటిజర్ array అంటే మనం ఇట్ వోంట్ స్టోర్ ఎనీ అదర్ డేటా టైప్స్. లైక్ నేను ఇప్పుడు ఇంటిజర్ అరే మాత్రమే స్టోర్ చేయాలనుకున్నప్పుడు అందులో నేను క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా టైప్ని ఇచ్చిన లేదా ఇంకా స్ట్రింగ్ అయినా ఇంకేదైనా డేటా టైప్ని ఇస్తే అది స్టోర్ చేసుకోదు. ఓన్లీ ఒకే టైప్ ఆఫ్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇందులో మనకి మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలో మనం ఫస్ట్ చూద్దాం. ఎప్పుడు కూడా ఇంటిజర్ అరే అయినా లేదా ఏదైనా అరే అంటే ఫస్ట్ మనం డేటా టైప్ను మనం ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటి మనం ఇంటిజర్ డేటా టైప్ని యూజ్ చేసుకుంటూ మనం ఒక అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఇంట్ అరే నేమ్ అనేది ఏ లేదా నేను ఇక్కడ నేమ్ ఇస్తాను. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నేను న్యూ కీవర్డ్ యూజ్ చేసుకుంటూ నేను అరే క్రియేట్ చేయాలి. అంటే ఫస్ట్ నేను డైరెక్ట్గా ఒక సర్టెన్ సైజ్ అనేది నేను ముందే స్పెసిఫై చేసి దానిలో మనం ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. అంటే దీని అరే క్రియేట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఇది అన్నిటికంటే బెస్ట్ వే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం నేర్చుకునేటప్పుడు కూడా ఇలా నేర్చుకుంటే కొంచెం బెటర్ అనమాట. న్యూ మళ్ళీ డేటా టైప్ ఇచ్చి ఇందులో ఇక్కడ మనం ఏ సైజ్ అయితే మనం ఎంత డేటాని మనం స్టోర్ చేయాలనుకున్నాం, అంటే ఒక 5 ఇంటిజర్స్ని స్టోర్ చేయాలనుకున్నాం, 2 3 అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇస్తున్నా, అంటే నేను 4 ఇంటిజర్స్ని అంటే 4 డేటాస్ని నేను స్టోర్ చేసుకోవచ్చు ఈ అరేలో. ఇప్పుడు మనం ఒకసారి కోడ్లో చూద్దాం. ఇంటిజర్ అరే ఆఫ్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సైజ్ అనేది 4 అనుకున్నాం. ఇప్పుడు నేను ఈ ఇలాగ టైప్ చేసిన వెంటనే దీనిలో ఒక అరే క్రియేట్ అవుతుంది. దాని సైజ్ అనేది 4. ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది అరే గురించి ఏంటంటే అరేలో మనం ఏదైతే ఫస్ట్ డిక్లేర్ చేస్తామో సైజు అది అనేది ఫిక్స్. ఫైనల్ వరకు కూడాను అదే మనకి సైజ్ అరే సైజ్. అంటే ఇప్పుడు నేను నేమ్ అరే క్రియేట్ చేశాను. ఈ నేమ్ అరే సైజ్ నేను ఎంత ఇచ్చాను, 4 ఇచ్చాను. అంటే ఈ 4 అనేది దీని సైజ్ నేమ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని చేంజ్ చేయాలనుకుంటే అంటే నేను ఇప్పుడు కొంచెం డేటాని స్టోర్ చేయాలి. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అరేలో ఇండెక్స్ అనేది ఫాలో అవుతుంది. ఇండెక్సింగ్ అనేది అంటే నేను ఇప్పుడు స్టోర్ చేసే వాల్యూ ఫస్ట్ నేను ఏదైతే ఇస్తానో అది నేను ఏ ఇండెక్స్లో ఇవ్వాలనుకున్నా ఆ ఇండెక్స్లో ఇవ్వచ్చు. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది. 0 to మనం ఏదైతే స్పెసిఫై ఇండెక్స్ అనేది ఇచ్చామో, ఇప్పుడు మనకి ఇక్కడ సైజ్ ఇచ్చామో సైజ్ -1 అనేది లాస్ట్ ఇండెక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను స్టోర్ చేసుకోవాలనుకున్నది ఫస్ట్ 1ని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 0th ఇండెక్స్ అనేది ఇక్కడ నేమ్ ఇండెక్స్, ఇది ఇండెక్స్ అనమాట. ఈక్వల్ టు ఇందులో నేను 1 అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇలా ఎంటర్ చేసిన వెంటనే ఆ 1 అనేది ఆ 0th ఇండెక్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో 2, అలానే సెకండ్ ఇండెక్స్లో 3, అలాగే థర్డ్ ఇండెక్స్లో 4 అనేది స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ సైజ్ -1 అంటే మనకి లాస్ట్ ఇండెక్స్ ఏదే ఉంటుంది. ఇక్కడ నేను 4 నెంబర్స్ని స్టోర్ చేసుకున్నాను. మన సైజ్ ఆఫ్ అన్ అరే ఎంత 4. సో నేను 4
నెంబర్స్ని స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైనా ఏదైనా ఇండెక్స్లో ఏదైనా నెంబర్ నేను చూడాలనుకుంటే నేను సింపుల్గా ఆ ఇండెక్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది మనకి డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇక్కడ యాక్సెసిబిలిటీ అంటే ఎరేని యూస్ చేస్తూ మనం ఏదైనా డేటాని సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఒక అడ్వాంటేజ్ ఎరే వల్ల. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఇండెక్స్ అంటే థర్డ్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సెకండ్ ఇండెక్స్లో ఉండే నెంబర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేంటి ఇక్కడ నేమ్, ఇక్కడ ఇండెక్స్ వాల్యూ అంతా ఇక్కడ నేను 3ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 అనేది ఇస్తాను. సెకండ్లో ఉండే ఇండెక్స్లో ఉండే వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇలా రాస్తే మనకి ఆ ఇండెక్స్లో ఎంత ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు చెప్పుకున్నాం ఫిక్స్డ్ సైజ్ అని. ఇప్పుడు నేను ఫోర్ నెంబర్స్ వరకు మాత్రమే నేను ప్రింట్ చేసుకున్నాను, అంటే 4 డేటా మాత్రమే. ఇప్పుడు నేను దానికంటే ఎక్స్ట్రా ఆల్రెడీ సైజ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశాను 4. నేను ఫిఫ్త్ నెంబర్ని ఇంకా ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, అంటే స్టోర్ చేయాలనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను 4 ఇచ్చి నేను ఇప్పుడు దీనిలో నేను ఏదైనా నెంబర్ స్టోర్ చేసి అది ప్రింట్ చేయాలనుకుంటే మనకి ఒక ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అది ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఇండెక్స్ అనేది ఓన్లీ 3 వరకు మాత్రమే మనకి ఆల్రెడీ స్టోర్ చేసాం అని డిక్లేర్ చేస్తున్నాం. కానీ నేను 5th కూడా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అంటే స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను 5th స్టోర్ చేయాలనుకుంటే మనకు ఆల్రెడీ ఒక కంటైనర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక రూమ్, ఒక 10 మెంబర్స్ సరిపోయే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో నేను 10 మెంబర్స్ని మాత్రమే కూర్చొని పెట్టగలను. అంతకంటే ఎక్కువ 11th మెంబర్ని యాడ్ చేయాలన్నా సరే అక్కడ నాకు సెట్ అవ్వదు. అంటే అక్కడ ఓన్లీ 10 చైర్స్ మాత్రం ఉన్నాయి. నేను 11th మెంబర్ని తెచ్చి పెట్టాలనుకుంటే మాత్రం అది అవ్వదు. ఎందుకు, అక్కడ మరి ఎక్స్ట్రా చైర్ అనేది, ఎక్స్ట్రా స్పేస్ అనేది లేదు. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడాను నేను ఇక్కడ ఫిక్స్ సైజ్ అనేది ముందుగానే డిక్లేర్ చేశాను, ఏంటి 4 అని. ఇప్పుడు నేను ఫిఫ్త్ వేరియబుల్ నేను ఏదైనా స్టోర్ చేయాలంటే, 5th డేటా ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే అది స్టోర్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ దాని సైజ్ కంటే ఎక్కువ మనం వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు నేను దీన్ని 4th ఇండెక్స్ని ప్రింట్ చేయాలంటే 5th వాల్యూ. ఇక్కడ మనం చూస్తే ఇవ్వండి ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఇది మనం ఇండెక్స్ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఆ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఇది ఎరే ఎలా డిక్లేర్ చేసుకోవడం అనేది. ఇప్పుడు దీనిలో మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటంటే ఇది మనకి ఓన్లీ సింగిల్ టైప్. ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ నాకు ఇంటీజర్ అరే మాత్రమే, ఇంటీజర్స్లో మాత్రమే ప్రింట్ అవుతుంది. మనం ఇంకో విధంగా డిక్లేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, అందులో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో వే ఏంటంటే సేమ్ డేటా టైప్ ఇస్తాం, నెక్స్ట్ నేమ్ అనేది ఇస్తాం. ఇందులో డైరెక్ట్గా మనం వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు 1 2 3 4 ఇలా ఇచ్చినప్పుడు ఇది మనకి ఎరేలో ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఎరే ఎప్పుడు కూడాను ఈ బ్రాకెట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి ఎరే వాల్యూస్. ఇప్పుడు నేను సింగిల్ టైప్ ఇంటీజర్ టైప్ని ప్రింట్ చేసుకున్నాను, లేదు నేను ఇంకో క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఎరేలో స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, ఇట్స్ ఏ బి టైప్ ఆర్ ఏ టైప్ టు స్టోర్ చేయాలనుకుంటే ఏంటి క్యారెక్టర్ టైప్. ఇక్కడ నేను ఏ ఇచ్చాను, అలాగే బి, అలాగే సి. ఇలా ఒక క్యారెక్టర్ టైప్ డేటాని నేను ఇక్కడ స్టోర్ చేయాలనుకున్నాను.
ఇప్పుడు నేను ఈ అరేని మనం ప్రింట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ టైప్లో ఉండే వాల్యూ ఫస్ట్ 0th ఇండెక్స్ని నేను ప్రింట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏ 0th ఇండెక్స్లో మనకి ఏ ఉంది కాబట్టి మనకి ఏ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే, క్యారెక్టర్ డేటా టైప్ ఆఫ్ అరే. ఇందులో మనం క్యారెక్టర్స్ మాత్రం స్టోర్ చేసుకున్నాను. ఇందులో ఒకవేళ నేను స్ట్రింగ్ టైప్ నేను స్టోర్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇది స్టోర్ చేసుకోదు. ఇదిగోండి ఆల్రెడీ నేను స్ట్రింగ్ డిక్లేర్ చేయగానే ఇక్కడ మనకి ఎర్రర్ మార్క్ చూపించింది. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు క్యారెక్టర్ అంటే మన స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని మన క్యారెక్టర్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలా కుదరదు అని మనకి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను ఓన్లీ క్యారెక్టర్ లేదా నెంబర్ స్టోర్ చేసినా సరే మన క్యారెక్టర్స్ అనేవి ఇప్పుడు నేను 1 అనేది స్టోర్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇది యాస్కీ వాల్యూ తీసుకుంటుంది. యాస్కీ వాల్యూ తీసుకొని ఆ యాస్కీ వాల్యూలో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, కానీ ఏదైనా సరే వేరే డేటా టైప్ను మాత్రం తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎఫ్ని ప్రింట్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఇది తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే ఇది ఇంటీజర్ అనేది క్యారెక్టర్ టైప్ అంటే యాస్కీ వాల్యూ తీసుకుంటుంది. ఎఫ్ యొక్క యాస్కీ వాల్యూ తీసుకొని అది నెంబర్లో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆ నెంబర్ మనం ప్రింట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఇంటీజర్ టైప్ ఇక్కడ దీని ఇండెక్స్ వాల్యూ అంతా 3. నేను ఈ 3 ఇండెక్స్ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. నేమ్ మనకి ఎంత చెప్పాను, ఇది 3 ఇండెక్స్ వాల్యూ 3. సో ఇండెక్స్ వాల్యూ 3 కాబట్టి ఇక్కడ నేను 3 అని ఇస్తే మనకి 102 ప్రింట్ అయింది. ఎందుకంటే ఎఫ్ యొక్క యాస్కీ వాల్యూ అనేది 103. ఇదే మనం ఇక్కడ చూసుకుంటే 3 ఉంది. ఏ టైప్ అనే ఒక ఎరేలో మనం 0ని ప్రింట్ చేస్తున్నాం. అదే ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఉండే వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ ప్రింట్ చేసింది అంటే ఈ సింబల్ యొక్క యాస్కీ వాల్యూ ఇక్కడ మనకి 1 అనమాట, 1. అలాగే నేను ఒకవేళ ఒక 74 ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి జే వచ్చింది. అంటే జే యొక్క యాస్కీ వాల్యూ మనకి 74 అనమాట. అలా ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఏదైనా స్ట్రింగ్ టైప్ని ఇక్కడ తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రింట్ చేయదు. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది, ఎర్ర చూపిస్తుంది. అలా మనకి ఎర్ర చూపిస్తుంది అనమాట. అంటే ఒకవేళ మనం ప్రింట్ చేయాలనుకున్నా అది స్టోర్ చేయాలనుకున్నా స్టోర్ అనేది అవ్వదు. లేదా మనం ఒకవేళ ఏదైనా డబుల్ వాల్యూ అయినా ఫ్లోట్ వాల్యూ అయినా ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి తీసుకోదు. ఎందుకంటే 2.1 అనేది మనకి ఫ్లోట్ వాల్యూ. ఈ వాల్యూ అనేది మనకి ప్రింట్ చేసుకోవాలి డబుల్ తీసుకుని. ఇదిగోండి కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. అలా మనకు అనేది వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వవు. 1.0 ఇదిగోండి. ఇలా మనకి ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే మనకి స్టోర్ అవుతుంది. మనకి అలాగే మనం ఇప్పుడు ఎరేలో మనం ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే డేటాని సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నెంబర్స్ అంటే 10 నెంబర్స్ స్టోర్ చేసి ఒక ఎరేని మనం క్రియేట్ చేసాం అనుకోండి, అది మనం సింపుల్గా మనం ఫర్ లూప్ కానీ లేదా వైల్ లూప్ కానీ యూజ్ చేసుకుంటూ దాన్ని ట్రావర్స్ చేస్తూ మనం ఆ డేటాని సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది మనకి మెయిన్ అడ్వాంటేజ్ దీనిలో. అలాగే మనకి మెమరీ ఆప్టిమైజేషన్. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ
10 నెంబర్స్ని స్టోర్ చేసుకోగలిగే ఒక అరే క్రియేట్ చేసి దానిలో 2 మాత్రమే స్టోర్ చేస్తే అది కూడాను మనకి మెమరీ అనేది వేస్టేజ్ అవుతుంది అనమాట. అది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట అరేస్లో. నెక్స్ట్ మనం కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం అరేస్ పైన.